రేషన్ బియ్యం కూడా వదలలేదు. దీంట్లో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాహనాల కొనుగోలు దాదాపు 9,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వందల వాహనాలు కొనుక్కొని గ్రీన్ ఛానల్ ద్వారా ఎవరైతే బియ్యం కొనుక్కుంటున్నారో వాళ్ళు తిరిగి అమ్మేస్తారా, లేదంటే 1,68,000 1,60,000 కుటుంబాలు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో 1,40,000 వైట్ కార్డులు సృష్టించారంటే బినామీ రేషన్ కార్డులు పెట్టి వస్తున్న బియ్యం, అలాగే తీసుకొని బియ్యం, కలెక్ట్ చేసిన బియ్యం, అలాగే నేరుగా రైతుల దగ్గర తక్కువ రేటు కొనుక్కొని దాన్ని పాలిష్ చేసి రకరకాల వ్యవహారాలతో ప్యాక్ చేయడం వల్ల భారీగా స్కామ్ జరిగిన విషయం బయటపెట్టారు. సరే, దీన్ని పవన్ కళ్యాణ్ గారు చూశారు, ప్రత్యక్షంగా సీజ్ చేయమని చెప్పారు. దీని వెనకాల ఎవరు దాక్కున్నారు కనుక్కోమని చెప్పారు. అయితే కాకినాడ పోర్ట్ లో వింత రాజకీయం. 2,200 ఎకరాల పైచీలకున్న కాకినాడ పోర్ట్ కి 20 మంది